మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూడండి. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. అది విషయం. మన విషయంలో దేవుడికి ఏదైనా కోరిక ఉంది అనంటే అందరి పట్ల దేవుడి కోరిక ఏంటి తెలుసా? నీ ఎదుట దేవుడు నిలబడి నీకు చెప్పేది ఏంటి తెలుసా? బిడ్డ, నువ్వు దీనుడుగా ఉండు, నా కుమారి దీనురాలుగా ఉండు, ఇది నా కోరిక అంటాడు. ఎందుకు ఆ కోరిక అంటే మనల్ని హెచ్చించడానికే. ఆ కోరిక కూడా మన మేలు కోసమే. హల్లెలూయా. తల్లిదండ్రుల కోరికలు దేనికోసం అని అంటే పిల్లల మేలు కోసమే. అరే, నువ్వు మంచి ఐఏఎస్ ఉద్యోగి కావాలరా, ఎందుకు అనంటే అది వానికే ఘనత కదా, వాడి భవిష్యత్తే బాగుంటుంది కదా. అంటే తల్లిదండ్రుల కోరికలు పిల్లల క్షేమం కొరకే. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులను లక్ష్య పెట్టరు. అమ్మ అట్ట కాదమ్మా, ఇట్టు ఉండాలమ్మా, అయ్యా ఇట్ట కాదురా, ఇట్టు ఉండాలి. ఏం తెలుసు నీకు, చదువు సంజలేదు, నేను చదువుకుంటున్నాను, నా వ్యవహారం వేరు, అట్టా ఇట్టనని తల్లిదండ్రులను తృణీకరించేటువంటి పిల్లలు కొంతమంది ఉన్నారు. అమ్మా ఎందుకమ్మా ఈ ప్రేమ దోమ ఇవన్నీ మనకు వద్దమ్మా, అమ్మా నాన్న పరుగు కలిగినోడమ్మా, అమ్మా ఒరే మీ నాన్న పరుగు కలిగినోడరా, జాగ్రత్తగా రా, రే వద్దురా. ఆహా, నాకు ఇష్టం. ఏంటిది? నా ఇష్టం, నాకంటూ మనసు లేదా అంటూ తల్లిదండ్రులను గాయపరిచేటువంటి పరిస్థితులు లేవా? ఉన్నాయి. కానీ గుర్తుపట్టాల్సిన విషయం ఏంటిదనంటే అవి ప్రేమ కాదు, ఆకర్షణ. లేరా, నీకేం తెలుసు అనేవాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రుల కోరికలు దేని కొరకు, వాళ్ళ ఆక్షేపణలు దేని కొరకు అంటే మన క్షేమం కొరకే, మన మేలు కొరకే. అలాగే తల్లిదండ్రులు కోరికలు బిడ్డల పట్ల ఎలాగైతే ఉంటాయో మన విషయంలో కూడా దేవునికి కోరికలు ఉన్నాయి. నీ ఎదుట నిలబడి ఒకవేళ దేవుడు నిన్ను కోరిక అడిగితే కోరిక ఏంటి తెలుసా? నా బిడ్డ, నువ్వు ఎప్పటికీ దీన మనస్సు కలిగి ఉండు, నువ్వు ఎప్పటికీ దీనురాలుగానే ఉండు. ఎందుకు? అహంకారులకు దేవుడు ఎదిరించి దీనులకు కృప ఇస్తాడు. కృప, ఆ కృప మనల్ని ఎంత ఉన్నతంగానే తీసుకెళ్ళిద్ది. అది కృప యొక్క సామర్థ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీన మనస్సు లేకపోతే ఏమైద్ది? దీన మనసుకి ఆపోజిట్ అహంకారం లేదా గర్వం లేదా వాళ్ళని వాళ్ళు హెచ్చించుకునే తత్వం. ఇది ఉంటే ఏమైంది అని అంటే భౌతికంగా అయినా ఆత్మీయంగా అయినా వాళ్ళు దేవుని చేత నెట్టివేయబడతారు. ఆ మధ్యకాలంలో ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేసుకోవడానికి మందిరం దగ్గరకు వచ్చారు. ఇద్దరు. ఒకడేమో నేరుగా ధైర్యంగా రాజులాగా మందిరంలోకి వచ్చి, ప్రభువా నాకు మరొక సంవత్సరాన్ని దయాకిరీటంగా ఇచ్చినందుకు నీకు వందనాలు, ప్రతి వారం నేను ఉపవాసం ఉంటున్నాను, నా కష్టార్జితంలో దశం భాగం ఇస్తున్నాను, ఆ సుంకర్ల వలె ఆ పాపుల వలె ఆ పరిసయ్యుల వలె నన్ను ఇట్లా ఉంచనందుకు నీకు వందనాలు, కృతజ్ఞతలు అని చెప్పి ప్రార్థన చేశాడు ఒకడు. ఇంకొకడేమో మందిరపు మెట్లు కాదు కదా, ఆ రోడ్డు మీద నిలబడి, దేవా నీ పరిశుద్ధ ఆలయం తట్టైన నువ్వు చూసేదానికి నేను యోగ్యుని కాదు, ఆ మందిరపు మెట్లు కూడా నేను ముట్టడానికి నాకు అర్హత లేదు, నేను పాపిని అని ఏడ్చాడు ఒకడు. ఎవరు అంగీకరించబడ్డారు, ఎవరు తృణీకరించబడ్డారు? వాస్తవానికి ఆ పరిసేడు చేసింది నిజమే. వాడు నిజంగానే ఉపవాసం ఉంటాడు, నిజంగానే దశం భాగం ఇస్తాడు, నిజంగానే భక్తి చేస్తాడు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఆ సుంకర్ల వలె నన్ను ఉండనియనందుకు నీకు కృతజ్ఞతలని వాళ్ళని ఎవరినో తలుసుకుంటూ కృతజ్ఞతలు చెల్లించాడు. అంటే ఇతరులను తృణీకరిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తే అది దేవుడు పరిగణలోకి తీసుకున్నాడు. అయ్యా నేను అర్హుడి కదని మెట్లు కూడా ఎక్కడానికి భయపడ్డోడేమో అంగీకరించాడు. కారణం ఏంటి అనంటే నాకు అర్హత లేదు, ఆయన పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధ దేవుని ఆ మందిరపు మెట్లు కూడా నాకు అర్హత లేదు, అసలు వాటిని ముట్టడానికి కూడా నేను యోగ్యుని కాదు, అలాంటి బతుకు నాది, నేను అంత పాపిని
అని తన విషయమై తాను దినత్వం కలిగిన వాడేమో హెచ్చించబడ్డాడు. నేను అసలు అట్లా భక్తి చేస్తాను, ఇట్లా భక్తి చేస్తాను, రాజులాగా వెళ్తానని హడావుడికి వెళ్ళినోడేమో దేవుని చేత తృణీకరించబడ్డాడు. అర్థమైందా? దాని అర్థం ఏంటిది అని అంటే, అహంకారులను ఎదిరించి దీనులకు దేవుడు కృపనిస్తాడు. భౌతికమైన జీవితంలో కూడా అంతే. కొంతమందిని నేను చూశాను, విన్నాను. 1985 సంవత్సరంలో బ్రెజిల్ దేశంలో ఎలక్షన్స్ జరిగాయి. మామూలుగా మనకు జరిగినట్లే ప్రధాని పీఠం కొరకు ఎలక్షన్స్ జరిగాయి 1985 సంవత్సరంలో బ్రెజిల్ దేశంలో. అయితే ఒకతను చాలా కష్టపడి మొత్తానికి పోటీ చేసి ఆ ఎలక్షన్స్లో గెలిచాడు. మార్చ్ 15వ తారీఖు మంత్రిగా, ఆ దేశ అధ్యక్షుడిగా, ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయాలి. అయితే 14వ తారీఖు కొంతమంది ఈ ప్రెస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఏదో మాట్లాడి అతన్ని గందరగోళంగా పొగిడి హడావుడిగా చేసి పొగిడితే, ఆ పొగడ్తలలో తన గురించి తాను ఎక్కువ పొగుడుకుంటా అందులో ఒక మాట టంగ్ స్లిప్ అయి జారేశాడు. ఏంటిదనంటే, నేను ప్రధాని పీఠం మీదకి వెళ్లకుండా ఆ దేవుడు కూడా నన్ను ఆపలేడురా. ఎందుకు? ఆల్రెడీ గెలిచా, ఆ ప్రధాని పీఠం ఎక్కకుండా నన్ను ఆ దేవుడు కూడా ఆపలేడు. 15వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయాలి. 14వ తారీఖు డైలాగ్, ఇది మధ్యాహ్నం అప్పుడు డైలాగ్. అదే 14వ తారీఖు మధ్యరాత్రికి కొద్దిగా కడుపులో నొప్పి స్టార్ట్ అయింది. ఆ కడుపులో నొప్పి కొద్దిగా ఎక్కువైతే మెలికలు తిరుగుతా హాస్పిటల్కి వెళ్ళాడు. ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. ఏం జరిగిందో తెలీదు. ఆ కడుపులో నొప్పి అట్లా ఇట్లా ఇబ్బంది పడతా ఆ మెడిసిన్ ఇచ్చి ఈ మెడిసిన్ ఇచ్చి అట్టిచ్చి కోమాలోకి వెళ్ళాడు. ఏప్రిల్ 20వ తారీఖు చచ్చిపోయాడు. హల్లెలూయా. మార్చి 14వ తారీఖు హాస్పిటల్లో చేరాడు, ఇంకింటికి రాలా. ఏప్రిల్ 20వ తారీఖు, అంటే నెల రోజులు కోమాలో ఉండి ఏప్రిల్ 20వ తారీఖు చచ్చిపోయాడు. కారణం ఏంటో తెలుసా? దేవుడు కూడా ఆపలేడు నన్ను. అర్థమైందా? ఎవడు మన వ్యవహారం పెద్ద వ్యవహారం కదా. అసలు ఈ బ్రెజిల్ దేశానికి ప్రధాని నేను, నన్ను ఎవడాపుతాడు ఆ పీట మీద కూర్చోకుండా? ఇది ఒక గర్విష్ఠుడు పలికినటువంటి మాట. కానీ గర్విష్ఠులకు గడ్డి తినిపించి ఆ ప్రధాని పీఠం మీదకి వెళ్లకుండా దేవుడు వాడిని ఆపేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ మన విషయంలో దేవుడు ఎదుటపడితే మనల్ని ఏమంటాడు తెలుసా? బేటా దీన మనసు కలిగి ఉండు, నేను నిన్ను హెచ్చిస్తా, నీ కృపనిస్తా. అదే నా కోరిక, ఇంకేం లేదు. నువ్వేదో తేవాలని వెండి బంగారం ఇది కాదు నా కోరిక. నువ్వు దీనంగా ఉండు, అంతే. ఎవరైతే ఆ మనస్సు కలిగి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా దేవుని చేత దీవించబడతారు. ఈ నూతన సంవత్సరపు శుభాభి దినాన్న నీ పట్ల దేవుని కోరిక ఏదైనా ఉంది అని అంటే, దీన మనస్సు కలిగి ఉండు. ఈ సంవత్సరంలో ఖచ్చితంగా నువ్వు హెచ్చించబడతావు. హల్లెలూయా.